పడ వీల్లేదు. ప్రియమైన తండ్రి, క్రీస్తు యేసులో మీరు మాకిచ్చిన వరాన్ని బట్టి, రక్షణను బట్టి, మీరు మా కొరకు సిద్ధపాటు చేసిన సంఘాన్ని బట్టి, నిత్యత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈరోజు కొద్దిమంది బాప్తీసం తీసుకున్నారు. వారు సంఘములో కలిసి ఆరాధించాలి కనుక కొద్ది మాటలు మీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2వ అధ్యాయంలో మొదటి నుండి చాలా విషయాలు చెప్పారు ఆయన. మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చచ్చిన మనల్ని బ్రతికించిన దేవుడు ఆయన. ఎవరు ఈయన అనంటే, మనం చదువుకున్న 4వ వచనములో అంటాడు, మొదటి మాట, ఆయన కరుణా సంపన్నుడు. ఎవరట? ఎంతుందయ్యా నీ దగ్గర కరుణ అంటే నీకు ఎంత కావాలో అంతుంది. ఆయన కృపా సమృద్ధి గలవాడు, ఆయన కరుణా సమృద్ధి గలవాడు, సంపన్నుడు. ఆయన అంత కరుణ ఉంది కాబట్టే ఆయన మహాప్రేమను మన పట్ల చూపించాడు. లోకంలో సంపన్నులు ఉంటారు, ధనవంతులు, ఆస్తిపరులు ఉంటారు, కానీ వారి దగ్గర ఈ కరుణ కనపడదు. కరుణ సంపద వారి దగ్గర ఉండదు. కనుక ఈ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. ఇంతవరకు భూమి మీద ఏ మనుషుని గురించి కానీ, లోకంలో ఉన్న ఎవరిని గురించి కానీ ఈ మాట రాయడం ఎక్కడా చూడం. ఈయన కరుణా సంపన్నుడండి అని ఎక్కడైనా చెప్పారా అంటే ఎవరి గురించి కూడా మనం చూడం. ఎక్కడన్నా ఎవరైనా రాసుకున్నారేమో నాకు తెలియదు. బైబిల్లో మాత్రం ఈయనే కరుణా సంపన్నుడు, ఈయనే అనే మాట ఆయన రాస్తాడు. ఈయన ఒక్కడే కరుణా సంపన్నుడై ఉండి మనం పాపముల చేత, అపరాధముల చేత చస్తే మనల్ని బ్రతికించడానికి ఆయన ప్రియమైన కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధించాలి. ఈయన ఎలాంటి దేవుడు అని అంటే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 3వ వచనం. సజీవులై ఉన్నారు. చాలండి. ఆయన ఇప్పటి వరకు మీరు సజీవులై ఉన్నారు అని అంటే, మనం చావకుండా బ్రతికున్నామంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండమే 7వ అధ్యాయం 8, 9 వచనాలు. నెరవేర్చడానికి విడిపించాడు. వెయ్యి తరముల వరకు కృప చూపేవాడు ఈ దేవుడు. కృపా కనికరము కలిగినటువంటి వాడు. 1000 తరాలకు ఆయన కృప చూపించే, నీవు రక్షించబడినావంటే నీ బిడ్డ తరానికి నీవు ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి, ఆయన పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి నీ బిడ్డలకు కూడా ఆయన కృపను అనుగ్రహించే మంచి దేవుడైన. ద్వితీయోపదేశ కాండమే 23వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ప్రేమించను గనుక
ఆ శాపాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదంగా ఈరోజు రక్షించబడిన మనం అందరం శాపం కింద ఉన్న మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేశాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు, ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, ఆయన క్రిందట ఎలాంటి ప్రేమట? శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమేమో ఇంతలో ఉండి అంతలో మాయమైపోద్ది. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎడబాయినది. ఆయన నుండి ఎవరు మనల్ని విడదీయరాని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు గనుక ఆయన్ని కరుణా సంపన్నుడు అని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2వ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రెండు, ఆయన మనల్ని ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తు ప్రభు బ్రతికాడు. నేను చనిపోతాను, 3వ దినాన లేస్తానని చెప్పిన దేవుడు, ఆయన కుమారుణ్ణి లేపినటువంటి దేవుడే నిన్ను నన్ను కూడా ఆయన మృతుల్లో నుండి లేపాడు. రేపటి దినాన మనం లేస్తాం, అదొక నిరీక్షణ ఉంది మనకి. ఆయన మధ్యాకాశానికి వస్తారు, బోరం రోగుద్ది, మృతులు ఆయన సమాధుల్లో నుండి బయటకు లేస్తారు. కనుక ఇప్పుడేమో పాపములో చచ్చిన వాళ్ళమైన మనల్ని బ్రతికించాడు. రేపటి దినాన ఆయన మృతులలో నుండి ఆయన మనలను లేపడానికి శక్తిమంతుడైన దేవుడు. లేపడానికి కారణం ఏంటో రాస్తాడు ఆయన. ఆయన మహాప్రేమట. ఏం ప్రేమ అది? మహాప్రేమ. ఒకసారి హైదరాబాదులో జోషి గారితో కూర్చొని ఉన్నాను. ఆయన దగ్గర కూర్చుంటే చాలా విషయాలు చెప్పాడు. మీ వదినమ్మకి కాఫీ తెమ్మని చెప్పాను డానీ, ఇంకా రాలేదు. ఆమె గబగబా వచ్చింది. మీ వదినమ్మ అన్నాడు. పెద్దోడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, ఇలా చెప్పుకుంటూ ఆఖరి ఆయన బక్సింగ్ వచ్చారు. రాగానే ఈడు అన్నాడు వాళ్ళని. ఆయన మాత్రం అన్నాడు, ఈయన పేరు బక్సింగ్ అన్నాడు. అదేంటన్నా? వాళ్ళనేమో ఒరే అన్నావు, ఈయన ఎందుకు అనలేదంటే అన్న పేరు పెట్టాను కదా నాన్న, అన్న పేరు పెట్టాను కనుక ఆయన ఒరే అనడానికి నాకు నోరు రాదు అన్నాడు. కనుక దేవుని పిల్లలు ఎంత ప్రేమగా ఉంటారో. అదే సమయంలో ఒక ముస్లిం సోదరుడు వచ్చాడు. ఏమైంది ఆ పని అన్నాడు ఈయన. బ్రదర్ అది అవ్వలేదు బ్రదర్ అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, నవాబు గారి దయ పుసుకుమంటే గయ అన్నాడు. నవాబు గారి దయ పుసుకుమంటే గయ అన్నాడు. ఆయన ఇష్టమైతేనేమో ఆవు బాయ్ అంటాడంట, లేకపోతే ఏమైనా అంటాడు బ్రదర్. కాబట్టి ఈ మనుషుల ప్రేమ ఇలా ఉంటుంది, కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైంది అన్నాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు గనుక ఆయన మనం ఆరాధించాలి. 3వది 7వ వచనం ఎఫెసీ పత్రిక. ఇది ఎంత భాగ్యం అండి. సీఎం గారికి ఆ సీట్లో వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టుకోవడానికి అర్హత లేదు. గొప్ప గొప్ప అధికారులు కూడా ఆ సీట్లో వాళ్ళు ఎవరిని కూర్చొనియరు. కానీ నా ప్రభు ఆయన సింహాసనం మీదట మనల్ని లేపి అక్కడ మీ తల్లులైన మీకు మాట చెబుతాను. వాడు నల్లగా ఉంటాడు, నాకులాగా, శివుడు ముక్కు. ఆయన చూసుకొని ఆ శివుని తీసి ఎంత సగ్గం మురిసిపోద్ది. ఏమంత బాగున్నాడు ఆడు అంటే, నీకేం తెలుసు అన్నయ్య, నా కొడుకు, నా బంగారం, నా కొండలు మోరాలు అంటారు. కానీ నువ్వే అంతగా మెచ్చుకుంటే, ఈ మైక్ ఏదో చూడండి, ఆయన నిన్ను ఎంతగా మెచ్చుకుంటున్నాడో. అలా మెచ్చుకోకపోతే ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు ఎవరు కూర్చొని ఇస్తారు?
ఎవరు కూర్చొనిస్తారు చెప్పండి? ఇందాక ఆ మంత్రి నాతో కూడా ఎక్కి రథములో కూర్చో అంటే అతను ఎక్కి రథంలో కూర్చున్నాడు. అతడు దాన్ని ఎంతో భాగ్యంగా భావించుండొచ్చు, కానీ పిలుపు అలా భావించలా. కానీ అదే మనమైతే భావిస్తాం. ఇప్పుడు ఎవరైనా ఈ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చి, డానియల్ పాస్టర్ గారు వచ్చారంట కదా, బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి అని నాకు 2 చేతులు ఎత్తి ఆయన నమస్కారం చేసి, రండి బ్రదర్ ఈరోజు మా ఇంట్లో భోజనం, నా కారు ఎక్కండి అంటే ఎట్లా ఉంటాను నేను? భూమి మీద ఉండను, ఆకాశంలో ఉండను, మధ్యలో ఉంటా, సైతాన్ అయిపోతా అటు ఇటు తిరగడానికి. కనుక వీళ్ళు పిలిస్తేనే ఇంత హోదామనుకుంటే, పరలోకపు రాజు అయిన దేవుడు, కరుణా సంపన్నుడైన వాడు, మనల్ని తిరిగి బ్రతికించిన వాడు, నిత్య జీవాన్ని ఇచ్చినవాడు, శాశ్వతంగా మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకున్నవాడు ఈరోజు మన మధ్యలో ఉంటే ఆయన ఎంతగా మనం ఆరాధించాలి. ప్రభువా, ఒకప్పుడు సచ్చిన వాళ్ళం పాపాలతో, కొంతమంది సచ్చినవాడు అంటారు కదా, నిజమే, అది చచ్చినోడే, పాపాలతో అపరాధాలతో చచ్చినాడు. 2 ఇక్కడ అన్నాడు కొలస్సీ పత్రిక, ఆయన లేపి ఆయనతో కూడా కూర్చున్నాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైన అంటే ఫ్యాన్లా, మేడ మీద, మరేంటి ఎక్కడ ఏముంది? పరలోకంలో ఏముంది? బంగారు వీధులు గల నగరము. ఏడేమో ముక్కుకు లేదు, చెవులకు లేవని ఏడుతున్నారు. రేపు అక్కడ బంగారం ఎక్కడ ఉంటుందంటే, మన కాళ్ళ కింద బంగారం, మనం ఉండబోయేది బంగారం. భక్తులా కొసగేవు నీ వాగ్దానం, రక్షించబడు జీవి తమే ధన్యము, ఇది ఏ నా మది పాడు సంగీతము. యాత్రికుడను నేను పరదేశిని, పరలోకవాసిని విశ్వాసిని. పైన ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, సింహాసనం ఉంది, దేవదూతలు ఉన్నారు. రేపో మాపో మనం వెళ్ళి మనం ఉండబోయే ఒక ఇల్లు అక్కడ ఉందా లేదా? మీకేం లేనట్టు కనపడుతున్నారు. అక్కడ ఇల్లు ఉందన్నవాళ్ళు మీరు చెయ్యొచ్చండి. నాకు అక్కడ ఇల్లు ఉందన్నవాళ్ళు కొన్నారా మీరేమన్నా? ఈ మధ్య పేపర్లో ఒక వార్త చూశాను, చంద్రమండలంలో ప్లాట్లు వేస్తున్నాం, ఎవరన్నా కావాలంటూ కొనుక్కుంటూ అంటున్నారు. భూమి మీద అయిపోయినాయి అంట ప్లాట్లు, ఇక చంద్రమండలంలో. కనుక పైనున్న వాటి మీద మన మనసు, కానీ అక్కడ కాదే. ఈ పక్కనోడు ఇల్లు గడిచి ఊరుకోం. ఏమంటారు? మీ ఊర్లో ఊరుకుంటారా? ఊరుకుంటారు, కానీ లోపల మండుతూ ఉంటుంది, పైకి కిందకి పాదరసం వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అసలు ఓర్చుకోలేము అసలు ఏమి. ఏమండి, నీ ప్రక్క మంచి చీర కట్టింది, దీనికే ఉన్నట్టు. అది ఏంటండి, మనం సత్యం కదా, చచ్చిన వాళ్ళకి వీటి మీద ఎందుకు మనకి? నాకు బంగారం ఇప్పుడు పెట్టుకున్నాను లేదు నాకు తెలియదు, చిన్నప్పుడు ఏమైనా పెట్టారు లేదో. నేను ఉద్యోగం 30 సంవత్సరాలు చేసి ఇంకా 13 ఏళ్ళు ఉండగా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసా. సంఘం అంతా చేరి నాకు ఒక బంగారు ఉంగరం పెట్టారు. పెడితే ఈ చెయ్యి ఒకటే దురద, ఇట్టా అంటూ ఉండేవాడిని. ఓ రోజు కారు కొనుక్కుంటున్నా, 10,000 తగ్గినాయి. ఇంకెందుకు ఇది తీసుకెళ్ళి అమ్మేస్తానని ఇది తీసుకెళ్తే ఖచ్చితంగా 10,000 వచ్చినాయి. ఓహో, దానికోసం పెట్టుంటారు ఈ ఉంగరం నాకు, లేకపోతే అంతకు తప్పితే ఇంక బంగారం లేదు. ఇక్కడ ఎందుకు మనకి బంగారం? మీరు అనుకుంటున్నారు అట్ట అంటావు, కానీ మేము ఇస్తే తీసుకోవా అనుకుంటున్నారు. తీసుకోను. ఎందుకంటే
పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నా. అది నష్టం. ఇల్లు కావాలా? కావాలి. వాహనం కావాలా? తిరగడానికి కావాలి. ఇవేం మనం తీసుకెళ్ళేవి కావు. ఈయన అంటాడు, రక్షించబడిన బిడ్డలారా, పైనున్న వాటినే మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోబాకండి. మన మనసు ఎప్పుడు ఏమవుతుందంటే షికారు చేస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఒక మంచి విశ్వాసం ఉంది మన మందిరం ప్రక్కనే, మా విజయవాడలో. ఈ మధ్యన వరదలు వచ్చినాయి కదా, రామవారిపాటి చర్చి గోడ పడిపోతూ ఉంది. పడిపోతుంటే ఒక సోదరుడు అన్నాడు, ఇప్పుడు దాన్ని కట్టడం నా వల్ల అయ్యే పని కాదు, నా పని అయిపోయింది. ఉద్యోగం ఉండగా లోన్లు తెచ్చాను, మందిరాలు కట్టాను, 5 మందిరాలు కట్టాం దేవుని దయ వల్ల, ఎవరి దగ్గర ఇట్లా చేయి జాపకుండా. ఇప్పుడు కట్టడానికి నా దగ్గర ఏమి లేదు, అప్పు చేయలేను. అప్పు ఇయ్యరు ఎవరు, బీమారులు ఎవరిని ఇస్తారేమో చెయ్యాలి. ఇక ఇప్పుడు ఆ మందిరం కట్టాలి, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఒక తమ్ముడు రొట్టెలు అమ్ముకుంటాడు సైకిల్ మీద. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న నేను రొట్టెలు అమ్మే బేకరీ అమ్మేస్తాను అంటున్నారు, నేనేమో ఆ బేకరీ కొనుక్కొని నడపాలనుకుంటున్నాను, మీరు చెబితే కొనుక్కుంటానన్నా అన్నాడు. కొన్ని దినాలు ప్రార్థన చేద్దాం అన్నాను. ప్రార్థన చేసి నాకు వచ్చి అన్నా అన్నాడు. తీసుకో అన్నాను. 2 అన్నా అన్నాడు. 40,000 అది. ఆ దినాల్లో ఆ 40,000 పెట్టి ఆ బేకరీ తీసుకున్నాడు, నేనే ఇచ్చాను. ఆ రోజు మొదలైంది దేవుడు అతను హెచ్చించడం. ఈ రోజున విజయవాడ పట్టణంలో ఓ పెద్ద బేకరీ, స్వీట్ షాపులు, పిల్లలందరూ ఒక పొజిషన్లో నిలిచిపోయారు. ఆయన ఏ పని చేయాలన్నా అన్న వచ్చి ఇక్కడ కాలు, అతనికి ఒక సెంటిమెంట్, అది అన్న చేత్తోనే డబ్బులు ఇవ్వాలి, అన్నే ఇది చెయ్యాలా. వర్దిల్లారండి వాళ్ళు. భార్య భర్త కూర్చొని అనుకున్నారట, అన్న ఈ మందిరం కట్టడానికి చాలా బాధపడుతున్నాడు, మనమే కడిచే పోలా అనుకున్నారట. ఇద్దరు నన్ను పిలిచి అన్నారు, నా చేతులు పట్టుకొని, అన్న దేవుడు మాకెంతో మేలు చేశాడు కానీ మేము సంఘానికి ఏం మేలు చేయలేదన్నా, ఈ మందిరం మేము కడదాం అనుకుంటున్నాం అన్నాడు. అది ఎంత చిన్నదండి, 1 సెంటున్నర అట్లా ఉంటుంది స్థలం, కాలువ ప్రక్కన ఉంటుంది అన్నమాట. సరే బాబు కట్టండి అన్నాం. పని ప్రారంభించారండి. నా దగ్గర 2,5 లక్షలు ఉన్నాయని, అవి చాలా కాలువలోకే సరిపోయినాయి. అవి కాలువలోకి 10 అడుగుల పిల్లరు, కాలువలో నుంచి బేసు మట్టం వరకు పిల్లరు, అక్కడి నుంచి టాప్కి 10 అడుగులు 30 అడుగుల పిల్లర్సే పడ్డాయి 4. బోలే డబ్బులు చాలకపోతే నాకేం చెప్పలా, ఆ ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటే అది అమ్మేశారంట 7 లక్షలకి. అమ్మేసి అంత మందిరం కడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు అంటే, మార్బుల్ వేస్తున్నానన్నా, మందిరంలో మార్బుల్ వేస్తున్నాను, టేకి తలుపు పెట్టిస్తున్నాను. పెద్ద తలుపు పెట్టాడు. 1.5 సెంటు స్థలం ఉన్నది, ఇప్పుడు 3 సెంట్లు స్థలం అయింది, మందిరం అయింది. అది నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి అన్నారు, అయ్యా ఎవరికి చెప్పబాకండి అయ్యా, నేనే కదా ఎన్ని చేస్తున్నాను, నేను చేసి మందిరం తాళాలు వేసి తాళాలు మీ చేతికి ఇస్తానయ్యా, స్థలం మీ పేరు మీదే ఉంది కదయ్యా, నాకెందుకయ్యా, మీరే సేవ చెయ్యాలయ్యా. ఎంత దీనుడో. నాకు భలే సంతోషం అనిపించింది, దేవుడు ఇలాంటి వాళ్ళను కూడా లేపుతాడా. సంఘానికి అవసరమైనప్పుడు ఇట్లాంటి బిడ్డలను ఆయన లేపుతాడో. కాబట్టి ఎందుకు ఆయన అలా చేశాడు అంటే,
సంఘములో రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, బలలో పాలు పంపులు పొందుతున్నావు, దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇయ్యవు. ఇంతకన్నా దరిద్రం ఇంకొకటి లేదు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను దాచిపెట్టాను అయ్యా డబ్బు అన్నాడు. నేను కూడా దేవుడికి స్తోత్రం అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉంటే గాంధీ గారి ఖాతా అయిపోయాయి. కాబట్టి దేవుడు అందుకే అలా చేశాడేమోలే, కానీ దేవుని పని చేయి. ఒకటే చెప్పాను, ఇదంతా చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులం, చేయవలసింది మాత్రమే చేసామని చెప్పమన్నాడు లోక. మేము నిష్ప్రయోజకులం, చేయవలసిందే చేసాం. చాలామంది బడాయికి చెప్పుకుంటారు నాకులాగా. మీరు కాదులే, మీ ఊరోళ్ళు కాదు. ఏ చిన్న పని చేసినా మేమే చేసామంటారు. దేవుడు చేశాడు, దేవుని ద్వారా జరిగించాడు. ఎవరు చేస్తారు ఈ పని అంటే, ఎవరైతే మృతులలో నుండి ఆయన లేపాడో, ఎవరినైతే ఆయన బ్రతికించాడో, ఎవరైతే ఆయనతో కూడా కూర్చుంటున్నారో అలాంటి వారు ఈ పనులన్నీ చేస్తారు. బల దగ్గర మనం పాలు పంపులు పొందుతున్నాము అని అంటే, బల దగ్గర ఆయన ఉంటారు. మనల్ని ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఏ హృదయంతో బలలో పాలు పంపులు పొందుతున్నామో చూస్తాడు, ఎలా ఆరాధన చేస్తున్నామో చూస్తాడు. నేను ఇందాక ఒక మాట చెబుతూ మర్చిపోయాను. ఆ సంఘానికి నేను వెళ్ళాను, గూడూరు సంఘానికి. ఎక్కడో నాకు స్థలం లేదు, గుమ్మం దగ్గర ఆ స్థలం దొరికింది. ఇట్లా కూర్చొని ఉన్నా. ఇట్లా ఒక ఆయన ఇంత లావునున్నాడండి. దేవుని వాక్యం విని ప్రభువా అన్నాడు, ఏడుస్తా. కింద కూర్చున్న నేను బిత్తుపోయాను అనమాట. ఆయన అంత గట్టిగా మాట్లాడితే, ఆరాధన చేస్తూ ఉంటే ఏడ్చి నా కోసం నువ్వు అలా అయ్యావు ప్రభా, ఇట్లా అయ్యావు ప్రభా అని ఆయన్ని హెచ్చించి చూపిస్తున్న ఆరాధన చూస్తే నాకు భలే వినసొంపుగా ఉందన్నమాట. అంత పెద్ద మనిషి నలిగిపోయాడండి ఆరాధన చేస్తా. కనుక మనం ఆరాధన చేయమంటే ఏదో పొడి మాటలతో మనం ఆరాధన చేస్తూ మన యొక్క కాలాన్ని వృధా చేసుకుంటా ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చాడు, మన పట్ల ఏం చేశాడు, ఆయన మనల్ని ఎలా బ్రతికించాడు, ఆయన ఎట్లా మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టాడో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తన ప్రియుని యందు ఏమిచ్చాడంట? ఆయన డబ్బులు ఇచ్చావా? ఏమన్నా రక్షణ ఇచ్చినందుకు? ఏమండి, మీరందరూ బాప్తీసం తీసుకున్నారు. ఈ మధ్య ఒక ఆమె వచ్చాయా, నాకు కూడా బాప్తీసం ఇయ్యంది. ఎందుకన్నా, చీర పెడుతున్నావు కదా నువ్వు అందరికీ, ఓ చీర పెట్టి నేను పెట్టినామా అంటే, ఆ పాస్టర్ గారు పెట్టారు, నువ్వు ఎందుకు పెట్టమంటుంది. బాప్తీసం తీసుకుంటానంటే చీర పెట్టి 500 ఇస్తున్నారంట. మేము అట్టు ఇయ్యం. మీరు మారు మనసు పొందారంటేనే బాప్తీసం ఇస్తాం. కాబట్టి ఏమన్నాడినా, తన ప్రియుని యందు ఇప్పుడు ఏం చేశాడట ఆయన మనల్ని? ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన కుమారుడు. నా కొడుకుని నేను ఇక్కడ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుంటా. మీ కొడుకుని కూర్చోబెడతానా? పోరాబా అడుగు. ఎవరి పిల్లల్ని ఎవరు అంత ప్రేమగా చూడరు. మనం ఆయన పిల్లలు అయ్యాం కనుక ఆయనతో కూడా కూర్చునే అధికారం ఎవరికి ఇస్తాడంటే ఆయన పిల్లలకే. యేసు ప్రభుని దేవుడట పెద్ద పార్సిల్ చేసి భూమి మీద పడేశాడట. పడేస్తే మనకి ఏం కావాలో అందులో ఉన్నాయి. ఆ పార్సిల్ ఊడదీసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆయన పిల్లలకే ఉంటుంది. నేను జిలేబీ తెచ్చి ఆడబెట్టా. మీ పిల్లలు ఉన్నారు, ఆ జోసఫ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు.
ఆ పొట్లం ఎవరు తీసుకుంటారు? నా పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు తీసుకుంటారు? నా పిల్లలే తీసుకుంటారు. మీ పిల్లలు తీసుకోవడానికి అధికారం లేదు. దాన్ని ఎందరు అంగీకరించురో అనగా 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 వాక్యం మర్చిపోతున్నావు. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం. ప్రసాదరావు నా కొడుకు, దానియేలు లేనిపోయింది, ఇంకొక రకం వచ్చినది. దానియేలు నా కొడుకు, జోసఫ్ నా కొడుకు, అంటే లోక మాటలాగా ఉంది అది. ఆయన అనే మాట అంటే వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా కూతుర్లు. ఎంత భాగ్యం అండి ఆయన చేత కుమారులు కుమార్తెలు అనిపించుకోవడం కదా. 4వ మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ఏమయ్యామట? ఇదివరకు ఆయన్ని చూస్తే ఎక్కడుండేవాళ్ళం? చాలా దూరం, ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మనల్ని చచ్చినటువంటి మనల్ని, పాపంలో ఉన్న మనల్ని ఆయన శిలువ మరణం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఏం చేశాడంటే సమీపస్తులుగా, అంటే మన భుజం మీద చెయ్యేసి నడిచే అంత సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆ రోజు శిలువ దగ్గర ఆయన మోసుకుంటూ వెళుతున్నాడు కల్వరికి. ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు కురేనీయుడైన సీమోను. వచ్చి అయ్యో ప్రభువా అన్నాడట. అరే వీడికి ఎత్తండి అన్నారు వాళ్ళు. ఆయన భుజం మీద తీసి ఆయనకి ఎత్తితే నడవలేకపోతున్నాడట. ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు, ప్రక్కనే ప్రభువు నడుస్తూ, సీమోను నా భుజం మీద నీ చెయ్యేస్తావా అన్నాడట. లేకపోతే నీ భుజం మీద నా చెయ్యమంటావా, బరువు మొయ్యలేకపోతున్నావు కదా అన్నాడట. మనం మొయ్యలేనప్పుడు, మన భారాన్ని మనం భరించలేనప్పుడు, మన చింతను మనం భరించలేనప్పుడు మన ప్రభువు ఈ సమస్తాన్ని మోసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఆయన రక్తం వలన మనల్ని ఏం చేశాడట? సమీపస్తులుగా చేశాడు. ఎందుకు సమీపస్తులుగా చేశాడు అని అంటే, ఒకటి, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నాం. ఆయనేమో కరుణా సంపన్నుడై ఉండి ఇలాంటి మనల్ని ఆయన మహాప్రేమ, అంటే మామూలు ప్రేమ కాదు, అది మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఇంకా ఎన్ని మాటలు చెబితే ఆ తనివి తీరుద్ది మనకి ఆయన గురించి చెబుతూ. ఆయన కృప చేత ఆయన మనల్ని బ్రతికించాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు, ఆయన మనల్ని ఆయనతో కూడా సమీపస్తుల్ని చేశాడు. ఇంకొక మాట చూడండి, 2వ అధ్యాయమే 14వ వచనం. ఏం చేశాడట? మధ్య గోడను పడగొట్టి. ఆయన ఎవరు అనంటే మన సమాధానం. మన సమాధానం అంటే దేవునికి మానవునికి సమాధానం లేదు. ఏదేనులో ఆదాము హవ్వలు ఆ సమాధానాన్ని కోల్పోయారు. ఆ సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక మధ్యవర్తి, మీడియేటర్ అవసరం. ఎవరున్నారు ఆ మధ్యవర్తి అంటే? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఈ సమాధానం ఎలా ఇస్తాడు ఆయన అంటే, నేను ఒక మాట చెప్తాను. ఒక తల్లి, ఆమెకు కొడుకు, వీడికి తండ్రికి వీడికి పొసగదు. ఈయన ఒక మాట అంటే వాడు ఒక మాట అంటాడు. వీళ్ళిద్దరితో తల్లి తలనొప్పి వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఓ రోజు ఆమె సావుదలకు వచ్చేసింది వీళ్ళిద్దరితో. భర్తతో అంది, ఏమండి ఒక్కసారి వాడిని పిలవరాదు,
వాడితో మాట్లాడండి, నేను ఇంక బ్రతకనండి అంది. ఎంతైనా భర్త గనక గబగబా బయటకు వచ్చి వాళ్ళ స్నేహితుడిని చూసి, ఒరేయ్ మా అబ్బాయి అక్కడ ఉన్నాడేమో, నేను పిలుస్తున్నానని చెప్పండిరా అన్నాడు. వాడు ఎక్కడో గోళ్ళ మీద కూర్చున్నాడు. ఒరేయ్ మీ నాన్న రమ్మంటున్నాడు రా నిన్ను అన్నారు ఎవరో. మా నాన్న నిజంగా చెప్పరా, రమ్మన్నాడా అంటే, ఆ రమ్మన్నాడు రా. గబగబా వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టబోతుండగా తండ్రి బయటికి వెళ్ళబోతున్నాడు. అమ్మ తండ్రిని ఇట్లా చేయి పట్టుకుంది, కొడుకును రమ్మని పిలిచింది. వాడి పక్కకు వచ్చాడు. తండ్రి చేతిలో కొడుకు చేతిని ఇట్లా పెట్టి, ఏమండి నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నా కొడుకును మీరు విడిచిపెట్టరు కదూ అంది. ఇంక ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఉంటుందా, వైరం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళిద్దరూ సమాధానంగా ఉండడానికి ఈ తల్లి మధ్యవర్తిగా వ్యవహరించబడింది. అలాగే దేవుడు ఆయనే కుమారుడై ఉండి నిన్ను నన్ను మనల్ని సమాధానపరచడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అక్కడ ఏం జరిగిందంటే మన మధ్యలో ఉన్నటువంటి గోడ పడగొట్టబడింది. ఇద్దరు అన్నదమ్ములు బాగానే ఉంటారు కలిసి. భార్య ఏమనుకోకండి, భార్యలు వచ్చి నాకు ఎందుకో మరి అన్నదమ్ముల మధ్య పొంతన కుదరదు. చాలా కుటుంబాల్లో ఇదే జరుగుద్ది. అది ఉమ్మడి ఫ్యామిలీ కుటుంబం, కానీ ఈ పరిస్థితులు అయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండలేరు. ఎందుకు లేనయ్య, మనం కలిసి ఉండలేం, కానీ మధ్యలో గోడ కట్టేద్దాం, నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటాను, ఇలాంటి పరిస్థితి మంది. ఇప్పుడు ఇద్దరిని సమాధానపరచాలంటే మధ్య గోడను పడగొట్టాలా. మధ్య గోడను పడగొట్టాలంటే ఆయన సిలువ ఎక్కాలా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50, 51, 52. కేక వేసి చూడండి ఇప్పుడు ఏమైందట, దేవాలయపు తెర. ఇటు చూడండి, మన మందిరం ఎట్లా ఉందంటే ప్రత్యక్షపు గుడారం ఎలా ఉందో అలా ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి యాజకులే రావాలి. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చేతబట్టుకొని లోపలికి రావాలా. వాళ్ళు కూడా పాపం చేస్తే, కనీసం మనసులో పాపం చేసినా వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. అందుకే వాళ్ళ నడువుకి తాడు ఉండేదన్నమాట. చనిపోయిన ఆ వ్యక్తిని లేకపోతే ఆ దైవజనుడిని బయట నుంచి లాక్కునేవాళ్ళు. మనలాంటి వాళ్ళు లోపలికి వచ్చే ఆ పరిస్థితే లేదు. మనందరినీ కూడా పరిశుద్ధ స్థలానికి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడంటే, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెరను చించేశాడు. యేసు ప్రభు రక్తం ఆ తెరల గుండా జాలువారుతుంటే, పాపులమైన మనందరం లోపలికి పరిగెత్తుతుంటే, ఆ తెరల మీద చారిన రక్తం అట మనందరినీ కడిగింది, పరిశుద్ధపరిచింది. అందరం పరిశుద్ధ స్థలంలోకి రాగలిగాం, ఆయన్ని ఆరాధించగలిగాం, బల దగ్గరికి రాగలిగాం. కనుక ఆ కారణాన ఆయన మధ్య గోడను ఏం చేశారు, పడగొట్టాడు. అంతేకాదు 2వ అధ్యాయం 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు. చూడండి, ఇద్దరిని ఏం చేశాడట, ఒక నూతన పురుషునిగా ఆయన సంధి చేశాడు, అంటే సమాధాన పరిచాడు. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా దేవునితో సమాధాన పరుచుటకు ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన మాత్రమే సమాధాన కారకుడు, ఇంకెవరు సమాధాన కారకుడు భూమి మీద లేడు. ఆయన ఇమ్మానుయేలు.
ఆయన మనందరి కొరకు భూమి మీదకి వచ్చినవాడు. మన ప్రాణానికి బదులు ఆయన ప్రాణం పెట్టినవాడు. మనం బాగుపడాలని ఆయన దెబ్బలు తిన్నవాడు. ఆయన మన కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. తల నుండి పాదాల వరకు ఆపాదమస్తకం నలుగొట్టబడ్డాడు. దేని కొరకంటే దేవుని నుండి వేరైన మనల్ని తిరిగి సమాధానపరచటం కొరకు. సమాధానపరచటమే కాదు, ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. 18వ వచనం. ఆ, ఆ. ఇప్పుడు ఏమయ్యాం మనం? ఆయన ద్వారానే చేరగలిగింది. ఆయనే మనల్ని ఇక్కడికి చేర్చింది. ఆయన ద్వారానే మనము తండ్రి యొద్దకు, తండ్రి సన్నిధికి చేరగలిగాం. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను ఏం చేశారంటే, సంచ కరువు అంటే అడ్వాన్స్గా ఆయన ఆత్మను మనకేం చేశారంటే సంచ కరువుగా ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. నేను వెళ్ళి నేను మీకు ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళందరూ చేరి ఉండగా పేతురు వారి మధ్యలో నిలవబడి ఇలారా అని వారికి ఒక ప్రసంగం చేస్తారు. పొద్దు పొడిచి జామైనా కాలేదు, ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరుతున్నాయని ఆ రోజు ఆయన నిలవబడి ప్రసంగం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 3000 మంది రక్షించబడ్డారు, 5000 మంది రక్షించబడ్డారు. లెక్కకు వారు విస్తరించారు. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలం, మనం భయపడాల్సిన అవసరత లేదు. ఈయనంటాడు రోమాపత్రికలో 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరలా భయపడ్డానికి మీరు పొందిన ఆత్మ ఏంటంటే దాస్యపు ఆత్మ కాదు, ఇంతలో ఉండి అంతలో వెళ్ళిపోయేది కాదు. ఈ దత్తపుత్రాత్మ, ఆయన కుమారుని ఆత్మ ద్వారా ఆయన మనలను నింపాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన సంఘంలోకి ఆయన మనల్ని చేర్చుకున్నాడు. 7 విషయాలు చెప్పాను. 1, ఆయన కరుణా సంపన్నుడు. 2, ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన మధ్యవర్తి అయిన దేవుడు. ఆయన ఆ కృపాసనము దగ్గర మనలను చేర్చిన దేవుడు. ఆయన మనల్ని సమాధానపరిచిన దేవుడు. ఆయన సన్నిధికి చేర్చి ఆయన ఆరాధించే హక్కు అధికారం ఇచ్చిన దేవుడు. ఇంత మంచి దేవుడు మనకుండగా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల ఏం చేశాడో గుర్తుపెట్టుకొని ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. దయచేసి మోకరించండి. మాత్రమైంది.